గైస్ ఏదైనా ప్రోడక్ట్ కొనే ముందు దాంట్లో ఉన్న పాజిటివ్స్ కన్నా ముందు నెగిటివ్స్ మాట్లాడుకోవాలి. యాజ్ ఏ రివ్యూవర్గా నేను ఇప్పటివరకు దీంట్లో ఉన్న నెగిటివ్స్ గురించి మాట్లాడాను, కానీ ఇప్పుడు దీంట్లో ఉన్న పాజిటివ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. దీని ఫస్ట్ బెస్ట్ థింగ్ సీట్ గైస్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈవెన్ రైడ్ చేసే వాళ్ళు కానీ వెనకాల కూర్చునే వాళ్ళు కానీ చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ ఇద్దరు కూర్చున్నా సరే మధ్యలో ఇంకా చాలా స్పేస్ ఉంటుంది, ఏదన్నా థింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే దీని బూట్ స్పేస్ గైస్, 34 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. దాంతోపాటు మనకు ఒక ఎల్ఈడి లైట్ ఇస్తారు, చాలా మనకి యూజ్ అవుతుంది అనమాట. అది 34 లీటర్స్ బూట్ స్పేస్ వల్ల దీంట్లో మనం చాలా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇది చాలా బెస్ట్ అనిపించింది నాకు. నెక్స్ట్ దీంట్లో ఉన్న స్మార్ట్ ఫీచర్స్, అన్ని స్మార్ట్ ఫీచర్స్ మనకి రియల్ టైంలో అంతగా ఉపయోగపడకపోవచ్చు, కానీ కొన్ని అయితే కనుక చాలా బాగా యూజ్ అవుతాయి. దాంట్లో వాట్సాప్ అండ్ కాల్ కంట్రోల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్, అండ్ నెక్స్ట్ సేఫ్టీ విషయానికి వస్తే స్కిడ్ కంట్రోల్ కానీ ఫాల్ సేఫ్ కానీ ఇలాంటి ఫీచర్స్ కొన్ని ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. అన్నిటికన్నా మించి ఏతర వల్ల బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇవే కాకుండా ఇంకా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఆ పాజిటివ్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి, వాటిని చూసి మనం ఇంత కాస్ట్లీ వెహికల్ కొనొచ్చా అనే దాని గురించి కంప్లీట్ వీడియో అవుట్ చేశాను, ఇక్కడ లింక్ ఇస్తాను చూడండి. మన ఛానల్లో ఏ ప్రోడక్ట్ రివ్యూ చేసినా 100% హానెస్ట్ రివ్యూ ఇచ్చాం గైస్. మోస్ట్లీ దాంట్లో ఉన్న నెగిటివ్స్ గురించి నేను ఫస్ట్ మాట్లాడతా నిర్భయంగా. ఇలాంటి టాప్ బ్రాండ్స్ అయినా సరే నెగిటివ్స్ గురించి మాట్లాడే విషయంలో ఏ మాత్రం నేను హెసిటేట్ చేయను గైస్, ఎందుకంటే ఒక బెస్ట్ రివ్యూ నేను ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటాను. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ సపోర్ట్ గైస్. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.